వెల్కమ్ టు పల్లవి టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంది. మంగ్లీ ఫోక్ సింగర్గా ఇండస్ట్రీలోకి వచ్చి తన పాటలతో అందరిని మెప్పించి ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి మంగ్లీ ఎవరైతే ఉన్నారో, మంగ్లీ అతని సోదరుడు శివ, అట్లాగే డైరెక్టర్ వేణు ఉడుగులంపై ముగ్గురు మీద కేసు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. అసలు ఏంటి ఆ కేసు? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎవరు ఫిర్యాదు చేశారు, పోలీసులు వాళ్ళ మీద ఎందుకు కేసు చేశారనేది ఈ వీడియోలో చూద్దాం. సో మంగ్లీ గురించి అందరూ తెలిసిందే. తన పాటలతో, తన గొంతుతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్న మంది. కొద్ది రోజులుగా ఏమి మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి. దాదాపు 100 మంది నుంచి ఇందులో పెట్టుబడి పెడితే మీకు రెట్టింపు లాభాలు వస్తాయి, మీకు ఎక్కువ లాభాలు వస్తాయి అని చెప్తూ దాదాపు 100 నుంచి 150 మంది ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, ఆ డబ్బులకు వడ్డీ అసలు ఎట్లాగే రెట్టింపు లాభాలు ఇవ్వకుండా, లాభాలు పోను అసలు వీళ్ళు కట్టిన డబ్బులు కూడా మొత్తం ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తా ఉన్నారని, వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి ఈ మధ్యకాలంలో. సో వాళ్ళంతా కలిసి ఒక లాయర్ను, సుబ్బారావు అనే ఒక లాయర్ను ఆశ్రయించారు. ఆ లాయర్ ద్వారా ఈమెకు ఫోన్లు చేయిస్తే ఆ లాయర్ను వీళ్ళు మంగ్లీ, అట్లాగే శివ, ఉడుగుల వేణు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు ఫోన్లో లాయర్కు బెదిరింపులకు గురి చేసినట్లు లాయరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆయన ఫిర్యాదులో చెప్పిన దాని ప్రకారం నన్ను చంపేస్తానని, యాక్సిడెంట్ చేయించి లేకుండా చేస్తారని నన్ను తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేశారు. అట్లాగే మేము వీళ్ళు ఏదైతే డబ్బులు బాధితులు కట్టిరో దాదాపు మొత్తం 10 కోట్ల వరకైనాయి. ఆ 10 కోట్ల డబ్బులు అసలు వడ్డీ ఇవ్వకుండా, లాభాలు ఇవ్వకుండా, ఆ లాభాలు వడ్డీ పక్కన పెడితే అసలు కట్టిన అమౌంట్ అసలు ఇవ్వకుండా వీళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారనే ఆ ఫిర్యాదును పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సుబ్బారావు అనే న్యాయవాది అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ప్రాథమికంగా కొంత విచారణ చేసి ఈ ముగ్గురు మీద బిఎన్ఎస్ యాక్ట్ కింద ఈ ముగ్గురికి మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. మరి ఈ విచారణకు ఎప్పుడు పిలుస్తారు ఏంటి అనేది ఇంకా ముందు చూడాలి. మొత్తానికైతే మంగ్లీ మీద కేసు నమోదు అవడం అనేది కొద్దిగా చర్చనీయాంశంగా మారింది. అట్లాగే ఉడుగుల వేణు బలగం సినిమాను డైరెక్ట్ చేసి దాదాపు ఇండస్ట్రీకి మరోసారి అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆ సినిమాతో కొత్త గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఉడుగుల వేణు కూడా దీనికి సంబంధించి ఇష్యూలో ఉండడం, ఆయన కూడా బెదిరింపులకు గురి చేశారని న్యాయవాది ఫిర్యాదు చేయడం. సో వీటన్నిటితో పోలిస్తే మళ్ళీ ఇందులో నిజాలు ఏంటి, అసలు జరిగింది ఏంటి, 100 మంది నుంచి అమౌంట్ ఎందుకు వసూలు చేశారు, 10 కోట్ల మోసం స్కామ్ ఎట్లా జరిగింది, అసలు నిజంగా జరిగిందా లేదా, బాధితుడు సుబ్బారావు ఎవరైతే ఉన్నారో సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదులో నిజాలు ఏంటి, మంగ్లీ నిజంగా తప్పు చేసిందా, వాళ్ళ సోదరుడు ఏం చేసిండు, ఉడుగుల వేణు ఏం చేసిండు అనేది త్వరలో వివరాలు తేలాల్సి ఉంది. సో పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు, కేసు నమోదు చేసి వీళ్ళని ఎప్పుడు విచారణకు పిలుస్తారో ఏంటి అనేది చూడాలి.